యా వినాయక్ రెడ్డి గారు, ఒక ప్రధానమైన అంశం అయితే చూడాలి. ఈ సమావేశం ఎజెండా పైన తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ మేధో సమాజం కానీ ఏ రకమైనటువంటి ఆశలు పెట్టుకుంది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. వినాయక్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ ఇద్దరు చీఫ్ మినిస్టర్ల సమావేశంగా చూసినట్లయితే గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి పెండింగ్ లో ఉన్న ఇష్యూలు వీళ్ళ మధ్యన చర్చకు వచ్చే అవకాశం ఉంది. కానీ నిన్న పరిస్థితి మాత్రం చూసినట్లయితే ఒక చీఫ్ మినిస్టర్ వేరే రాష్ట్రాలకు పోవచ్చు రావచ్చు, అది వేరే విషయం. కానీ నిన్న చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మరి మనలాంటి వాళ్ళు ఎవరైనా ఫ్లెక్సీలు పెడితే ఎంబడే కూడా మీకు జిహెచ్ఎంసి నిన్న ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి వాళ్ళ ఇంటి వరకు కూడా విపరీతమైన ప్రశ్న తీశారు. ప్రశ్న తీసినప్పుడు నిజంగానే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ లేకపోతే ఎవరైనా పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది ఒక విషయం. అంటే వాళ్ళ డామినేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఒకటి. నేను చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఏమన్నాడంటే, నేను 2 రాష్ట్రాల ప్రగతిని కోరుతున్నా, లేకపోతే 2 రాష్ట్రాల అభివృద్ధిని కోరుతున్నాను, కౌంటర్ పార్ట్ మాత్రం ఆయన ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధిని మాత్రమే కోరొచ్చు అని ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఈ సపరేట్ తెలంగాణకి వ్యతిరేకస్తుంది. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్న మోడీ గారు కూడా, ప్రధానమంత్రి కూడా తెలంగాణకి వ్యతిరేకమే. ఎందుకంటే ఒక సందర్భం లోపల ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, తల్లిని చంపి పిల్లని బతికిచ్చారు అన్నట్టుగా ఇచ్చాడు. అంటే బీజేపీలో ఆయన అసమ్మతివాదిగా, అంటే బీజేపీ మొత్తం ఒప్పుకున్నా కానీ ఈయన మాత్రం ప్రధానమంత్రి అయినాక ఆ రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ బైఫర్కేషన్ విచారకు వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు మనకు ఈ విభజన చట్టం కింద ఉన్న ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉదాహరణకి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దానిపై బాధ్యతలో ఇంతవరకు లేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించింది ఏమి లేదు. అట్లే ముఖ్యంగా గోదావరి కృష్ణా నది జలాలకు సంబంధించి చూసినట్లయితే మనకి 811 టీఎంసీ వాటర్ ఉన్నట్లయితే మనకు కావాల్సినవి 558 టీఎంసీలు రావాలి. కానీ గత సంవత్సరాలుగా చూసినట్లయితే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉపయోగించినంత నీటిని మనం ఉపయోగించుకోలేకపోయాం. ఇటువంటి విషయాలలో ఇటు కేంద్రమును ఇటు ఆంధ్ర రెండు కూడా తెలంగాణ విషయం లోపల వాళ్ళు ప్రవర్తించే చూస్తే మాత్రము సరిగ్గా లేదనేది మనం చెప్పడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా నేను ఎప్పుడు అడిగే ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నాను. అంటే మిగులు జలాల విషయం, నికర అంటే వరద జలాల విషయం పక్కన పెడితే, అసలు నికరంగా ఇచ్చినటువంటి నికర జలాలనే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు వాడుకోలేదు. తెలంగాణ అయితే అసలు ఆ విషయంలో చాలా పూర్ పర్ఫార్మెన్స్ చూపించింది. కృష్ణా జలాల విషయం మాట్లాడుతున్నాను నేను. అంటే కృష్ణా జలాల్ని, నికర జలాలనే వాడుకోలేనటువంటి రాష్ట్రం అంటే ఎక్కువ వాడుతుంది అంటూ, అంటే అక్కడ కూడా పూర్తి స్థాయిలో వాడకం జరగలేదనేది క్లియర్. దానికి సంబంధించినటువంటి డేటా కూడా ఉంది. అంటే తమకంటే ఎక్కువ వాడుతుంది అనేటటువంటి రాజకీయ విమర్శ చేయటం ఈ పరిస్థితిలో, ఈ సందర్భంలో ఈ సుహృద్భావ వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం లేదా వినాయక్ రెడ్డి గారు? సుహృద్భావ వాతావరణం అంటే ఇప్పుడు మనము వరద జలాల మీద ఆధారపడిన ప్రాజెక్టులు మన కృష్ణా మీద ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు నేను పర్టికులర్ గా చెప్పలేను, కానీ కొన్ని ప్రాజెక్టులకి కేవలం వరద జలాల మీద ఆధారపడి మాత్రమే కట్టినవి ఉన్నాయి. ఇప్పుడు అంటే మీరు ఖచ్చితంగా నికర జలాల్ని కేటాయిస్తే తప్ప ఆ ప్రాజెక్టులు పారే అవకాశం లేదు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే, మీకు వర్షాలు బాగా లేనప్పుడు, వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు, లాస్ట్ టైం కాక మీరు చూసినట్లయితే కృష్ణా బేసిన్ మొత్తం కూడా ఎండిపోయింది, అది క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు. అటువంటి నికర జలాలు కాక ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పంచాయతీ మధ్యన ఒక జూలై 15, 2001 లోపల కేంద్ర ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది, గెజిట్. ఏంటంటే వీటిని వాళ్ళు ఆధీనంలోకి తీసుకుంటారు. ఆధీనంలో తీసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, మొదటి నుంచి కూడా ఆంధ్ర
రాజకీయ నాయకులు లాబీ చేసినంతగా తెలంగాణ వాళ్ళు చేయలేరు. Yes. అందువల్ల ఏమవుతుందంటే ఇవి కేంద్ర ప్రభుత్వం దాని తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం దానికి సమాధానం చెప్పిందని అనుకుంటున్నాను.